కువైట్ వాళ్ళు ఇష్టంగా తినే క్యాబేజీ రోల్స్. అరబీలో వచ్చేసి మల్ఫూఫ్ అంటారు. ఇది వచ్చేసి మల్ఫూఫ్ అని దీన్ని అంటారు. వేరే దాన్ని వచ్చేసి వరగనం అంటారు. అది ద్రాక్షపళ్ళ ఆకులతో చేసేది వరగనం అంటారు. ఇది కోసుగడ్డ ఆకులతో చేసేది మల్ఫూఫ్ అంటారు అరబీలో ఈ వంట పేరు అయితే చెప్తున్నాను. ఇది కువైట్లో ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు, కువైటీ వాళ్ళు. మన వాళ్ళు అంటే కన్నా అది నా వరకు అయితే తెలియదు, నాకైతే ఇష్టం ఉండదు ఇది. అంటే మన ఫుడ్కి వీళ్ళ ఫుడ్కి చాలా తేడా అయితే ఉంటుంది కాబట్టి మన ఫుడ్ను మనం ఇష్టపడతాం కాబట్టి అలాగే వీళ్ళ ఫుడ్ని వీళ్ళైతే కన్నా ఇష్టపడతారు కదా, అలాగే వీళ్ళు చెప్పినట్టు కూడా నేను చేయాలి కదా అని చెప్పేసి వీళ్ళు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారో టేస్ట్, అలాగే వాళ్ళు అనుకునే విధంగా అయితే కన్నా నేను చేసేస్తే కన్నా వాళ్ళకైతే పెడతాను. చేసిన తర్వాత కూడా వాళ్ళు తినేసి కూడా బాగుందని చెప్తారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఏదైనా అవసరం పడితే కన్నా చేసుకోవచ్చు. నేను ఇక్కడ అబ్బాయి చూడండి, ఈరోజు కువైటీ వాళ్ళకి వచ్చేసి నేను మల్ఫూఫ్ అయితే చేస్తున్నాను. అరబీలో వచ్చేసి ఈ వంట పేరు మల్ఫూఫ్ అంటారు. నేను వచ్చేసి మీకు క్యాబేజీ రోల్స్ అని చెప్తున్నాను చూడండి. ఇవి క్యాబేజీ ఆకులతో అయితే కన్నా తయారు చేస్తారు. ఇవి వచ్చేసి 3 అయితే తీసుకొచ్చారు క్యాబేజీలు. ఇది వచ్చేసి రేటు కూడా దాని మీదనే వేసేసారు. ఇది ఇంటి దగ్గర ఎంత ఉందో నాకైతే తెలియదు, కానీ మీరు తెలిసింటే కన్నా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి దినారు నూస్ అయితే ఉంది. దినార్ అంటే కన్నా మన ఇండియన్ డబ్బులు వచ్చేసి 276 రూపాయలు అయితే అవుతుంది. ఆ చొప్పున మీరే వేసుకోండి. నా దామాషి ప్రకారం అయితే కన్నా 400 రూపాయలు అయితే అవుతుంది అనుకుంటా ఒకటి. ఇంటి దగ్గర ఎంత అనేది నాకు తెలియదు కాబట్టి నేనైతే కన్నా మీరు తెలిసింటే కామెంట్ అయితే చేయండి అని చెప్తున్నాను. అలాగే చూడండి, ఒక్కొక్క ఆకు అయితే కన్నా మనం కోసుకొని అయితే కన్నా అది నేరుగా అయితే కన్నా ఉడకపెట్టచ్చు, ఒక దవరాలు వేసేసి ఒక్కొక్కటి. నేనైతే కన్నా ఎందుకులే అని చెప్పేసి అదైతే కన్నా కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఈ విధంగా నేనైతే కన్నా ఆకులు అయితే తీసేసి ఆకులు అయితే కన్నా తీసేసి నేను ఒక్కొక్క దబరాలు వచ్చేసి ఒకసారి 10, 5, 6, 7 అట్లా దబరాలు ఎన్ని పడితే అన్ని నీళ్ళు కాగుతుంటాయి, దాంట్లో వేసి ఒక 5 నిమిషాలు అట్లా ఉండిచ్చేసి మూత పెట్టేసి ఉండిచ్చేసి తర్వాత అయితే ఆకులు అయితే పక్క తీసుకుంటాను. కువైట్ వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు. కువైట్లో ఎవరైనా వంట పని చేస్తున్నారంటే కన్నా కంపల్సరీగా ఈ పని అయితే కన్నా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇది కానీ ద్రాక్షపళ్ళ ఆకులతో చేసేది కానీ మర్చి కానీ ఈ 3, అలాగే జిరీస్ కానీ హరీస్ కానీ వాళ్ళు అన్నాలు ఇవన్నీ ఎక్కువ అనుకోరు, కానీ ఇవైతే కనుక కంపల్సరీగా చేయాల్సిందే ఉంటుంది. వారంలో అయితే కనుక నేను మా ఇంట్లో అయితే కనుక 4-5 మార్లు అంటే 4-5 సార్లు అయితే కనుక చేస్తాను. దగ్గర 4 సార్లు 5-6 సార్లు అయితే కనుక ఉండదు, కానీ 4 సార్లు అయితే కంపల్సరీగా అయితే చేస్తాను. ఒక క్యాబేజీ ఆకులతోనే కాదు, ద్రాక్షపళ్ళతో మాసి అనేది ఇవన్నీ వాళ్ళు ఏది చెప్తే అది అనుకోండి. ఈ విధంగా అయితే కానీ ఆకులన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను కదా. స్టవ్ పైన నీళ్ళు అయితే పెట్టేసి అవి కాలుతూ ఉంటాయి. అప్పుడు కాలేటప్పుడు వచ్చేసి ఇవి ఒక 10 ఆకులు 5-6 ఆకులు, అదే మనకి ఎన్ని దాంట్లో దబరాలు ఎన్ని అయితే పడతాయో అన్నీ అయితే వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడుకు పడితే చాలంతే, ఎక్కువ అవసరం లేదు. తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. స్మూత్ ఏమంటే మనము దాంట్లో ఆకులో వచ్చేసి మనము బియ్యం పెట్టి చుడతాం కాబట్టి స్మూత్గా అనేది కనబడుతుంది. మనం ఆకే నేరుగా ఆకులోనే పెట్టి చుట్టాలంటే కానీ అది ఆకు మడగదు కదా, తెలుసు కదా. అందుకు ఇట్లా కొంచెము కుకింగ్ చేయాలి. అది కుకింగ్ చేసిన తర్వాత మనకి ఎట్లా మరగాలంటే అట్లా మరుగుతుంది కదా, అది మనం మరసచ్చు రోల్స్ లాగా. ఆ విధంగా ఉడికితే ఒక కొంచెం ఉడకబడితే సరుకు. ఇప్పుడు వచ్చేసి మనము బియ్యం ఏ విధంగా కలుపుకోవాలనేది చెప్తా చూడండి. ఇది వచ్చేసి సిమెంట్, కొత్తిమీర, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, గరం మసాలా చెప్పాను కదా, జీలకర్ర పొడి, ఈ ఒక్కలొక్కలుగా ఉండే కారం పొడి, అలాంటి వచ్చేసి మాంసము కొవ్వు ఉంటుంది కదా, మాంసం కొవ్వు అది పచ్చిదే, అది కూడా ముక్కలుగా కట్ చేసుకొని కలుపుకుంటాను. కలుపుకున్న తర్వాత వచ్చేసి మనము 2 టమోటా పేస్ట్లు కూడా వేస్తాను దీంట్లో. టమాటో కూడా వేయాలి, నేనైతే టమాటా స్కిప్ చేసినాను, మా ముస్లామా వద్దని చెప్పేసి. అలాగే ఒక 2 పాయలు వచ్చేసి తెల్లగడ్డ కూడా వేసుకోవాలి. వేసుకుంటే కన్నా మనకు బాగా టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇది టమోటా పేస్ట్ వచ్చేసి నేను కొంచెం నూనె వేసి ఆ విధంగా వేయించుకొని పెట్టుకున్నాను. 2 టమోటా పేస్ట్ మాత్రమే, ఒక బాణీలు అంతే. వేయించడం అంటే ఎక్కువ కాదు, ఊరికట పచ్చివాసన పోయిన తర్వాత అంతే. తర్వాత వచ్చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు చూడండి, బియ్యం కదా, ఈ బియ్యము ఈ కోసుగడ్డ ఆకులు కూడా అన్నీ ఉడకపెట్టేసినాను. అన్నీ ఉడకపెట్టేసిన తర్వాత అక్కడైతే బియ్యం కలుపుకుందామని చెప్పేసి అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను. ఈ టమోటా పేస్టు ఇవన్నీ నేను చూపించినట్టు అన్నీ వేసి గరం మసాలా, ఒక్కలొక్కలకు ఉండే కారం పొడి అన్నీ అక్కడే నేను చూస్తున్నారు కదా మీరు,
గరం మసాలా, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి ఈ విధంగా అయితే కనుక కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి నేను కొవ్వు కూడా చెప్పాను కదా, కొవ్వు కూడా కలిపేసేసి కలుపుకుంటాను. తర్వాత మనకు అందాజుగా నేను చేత్తో అయితే తీసుకుంటాను కానీ స్పూను, ఒక స్పూను, 1.5 స్పూన్ మీద ఆకు మనం కట్ చేసుకునేది, అది ఆకు ఏ విధంగా కట్ చేసుకోవాలనేది కట్ చేసుకొని మనకు రౌండ్గా రోల్స్ అయితే చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి ఏ విధంగా వంట అనేది కూడా నేను చెప్తాను. ఇది కువైట్ వాళ్ళు అయితే కనుక చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇప్పుడు మనం వంట పని వస్తే కనుక కంపల్సరీగా వంట పని వస్తుందని మనం చెప్తే కనుక చాలు, ఈ ఫస్ట్ మనం అడిగేది ఇవే, ఈ వంటల పేర్లు అడుగుతారు. ఈ వంటల పేర్లు అడిగితే కన్నా ఇవి వస్తుందంటే కన్నా వాళ్ళు అప్పటికి ఏమనుకుంటారంటే, ఎక్కడన్నా మనం పనికి వెళ్ళినప్పుడు ఒక సపోజ్ ఈ ఇంట్లో నుండి వేరే ఇంట్లోకి వెళ్ళినప్పుడు అట్లా వాళ్ళు అప్పటికే వాళ్ళకి అర్థమైపోతుంది. ఈ పేర్లు చెప్పంగానే మాకు వస్తుంది అంటే కన్నా వాళ్ళకి అప్పటికి వంట పూర్తిగా వస్తుందని ఒక నమ్మకము. చూశారు కదా, నేను చెప్పాను కదా 1.5 స్పూన్ మీద బియ్యం అయితే పెట్టేసి ఆకు అయితే కానీ ఒకటి తీసుకున్నాను కదా, ఆ ఆకు వచ్చేసి సగంగా కట్ చేసుకొని ఒక ఆకు వచ్చేసి 3 రోల్స్గా అట్లా చేస్తాను. అది నేను నాకు ఎన్ని రోల్స్ అవుతాయి అనేది చూసి, ఒకే ఆకుతో అయితే మనం చేయలేము, ఎందుకంటే లావుగా అయిపోయి మళ్ళీ ఎక్కువ వాళ్ళకి తినేదానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఇదైతే కన్నా వాళ్ళు 2 మాటలుగా తినేస్తారు, చిన్నది కాదు కదా. ఆ విధంగా వచ్చేసి అన్నీ ఆ విధంగా చుట్టేసి పెట్టినాను. నేను ఎందుకు నేరుగా దబరాల్లో పెట్టలేదంటే కన్నా, ఒకవేళ బియ్యం ఏదైనా మిగిలితే కన్నా పచ్చిమిరకాయలలో కూడా పెట్టేసి లావుటి క్యాప్సికమ్ పెట్టేసి తర్వాత అవి కూడా పెట్టచ్చు అనుకున్నాను. బియ్యం ఏం మిగలలేదు. ఇంకా ఇప్పుడు వరుసగా అవి అయితే చేస్తాను. దీనికి అవి కాడలు వచ్చింటాయి కదా, ఆకు కాడలు, ఆ కాడలు కూడా నేను పడేయను, లాస్ట్ పైన వేసి ఉడకబెట్టి పెడితే కన్నా బాగా ఏవి వేసి పెట్టుకోకుండా తినేస్తారు. పడేయడం అయితే పడేయరు, బాగుంటుంది టేస్ట్. కానీ ఏమంటే నేను ఎందుకు తినను అని చెప్పానంటే, దీంట్లో ఎక్కువ నిమ్మరసము, ఇంటి చింతపండు రసము ఇదంతా, అదే వంట చేయడం ఒక్కొక్క విధంగా పట్టి ఉంటుంది. పులుపు అయితే కన్నా విపరీతంగా ఉంటుంది. నాకు ఏదైనా ఇష్టం కానీ పులుపు అంటే నాకు ఇష్టం ఉండదు. నాకు అందుకు కువైటి వాళ్ళ వంటలు నేను తినను అని చెప్తానంటే బాగానే ఉంటాయి, బాగానే చేస్తాను, కానీ నాకు పులుపు అంటే నాకు ఇష్టం ఉండదు. అందుకు నేను తినను, నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను తినను. ఆ విధంగా పెట్టేసినాను కదా, అన్నీ ఆ విధంగా పెట్టేసి నేను ఇప్పుడు మనం ఇది ఎట్లా కుకింగ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఆ విధంగా పెట్టేసినాను కదా, నేను దీని మీద వచ్చేసి ఒకటి సూరబాది మ్యాజీ రెడీమేడ్గా కొనుక్కొచ్చింటాను. అదైతే కన్నా పైన చల్లేసి చింతపండు రసం అయితే తీసుకొని పక్కన పెట్టుకుంటాను. అలాగే 2 స్పూన్లు వచ్చేసి లెమన్ సాల్ట్ అని ఉంటుంది ఇక్కడ, నిమ్మకాయ వేసినా ఒకటే, అది నైమూల్ సాల్ట్ వేసినా ఒకటే. ఆ నైమూల్ సాల్ట్ దాంట్లో మనం చింతపండు పులుసు అయితే కలుపుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లో అయితే 2 స్పూన్లు వేసి పెడతాను. వేసి పెట్టేసి ఇప్పుడు చెప్పాను కదా మ్యాజీ, ఈ మ్యాజీ వచ్చేసి దీన్ని మ్యాజీ సొరబ అంటారు, ఇది వచ్చేసి సూప్, మ్యాజీ సూప్ అంటారు. ఇది వచ్చేసి ఇప్పుడు దానిపైన తగిన చల్లేసి మన ఇష్ట ప్రకారం ఆ చింతపండు నీళ్ళలో కలుపుకునే ఇబ్బంది ఏం లేదు, నేనైతే చల్లేస్తాను దీనిపైన. ఇప్పుడు చింతపండు నీళ్ళు పక్కన ఉన్నాయి కదా, అవి అయితే కానీ దీంట్లో ఈ లెమన్ సాల్ట్ అని చెప్పాను కదా, ఇప్పుడు చూపించిన బాటిల్ మాత్రమే అది లెమన్ సాల్ట్. ఈ వాటర్ వచ్చేసి చింతపండు వాటర్, ఈ చింతపండు బాగా జ్యూస్ లాగా చేసుకొని పక్కన పెట్టేసి, ఇప్పుడు నేను చూపించిన స్పూన్తో అయితే కానీ 2 స్పూన్లు అయితే కానీ లెమన్ సాల్ట్ అయితే కానీ వేస్తాను. లెమన్ అంటే ఏమనుకోవద్దు, నిమ్మకాయ సాల్ట్, అప్పటి నేను లెమన్ సాల్ట్ అంటున్నాను, అది అరబీలో వచ్చేసి లెమన్ అంటారు. నిమ్మకాయ సాల్ట్ వేసి తర్వాత చూడండి వేసాను కదా, చిన్న మంట పైన ఫస్ట్ ఉడకబెట్టినాక పెద్ద మంట మీద పెట్టేసి తర్వాత చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు పైన మనకు కాడలు నేను తీసి పెట్టిన చెప్పాను కదా, ఆ కాడలు కూడా వేసేస్తాను. ఏమనుకోవద్దు, నేను వాయిస్ ఇచ్చేటప్పుడు మా ఇంట్లో చిలక అయితే ఉంది, ఆ చిలక నా వాయిస్కు అది కూడా పోటీగా నువ్వు ఎక్కడ వాయిస్ ఇస్తావు నేను చూద్దామనే విధంగా అయితే కానీ నాకు అది ఒక శత్రువులాగా అనుకోండి. నేను వాయిస్ ఇవ్వాల్సింది కంపల్సరీగా వంట రూమ్లోనే, కానీ అది నాకు వాయిస్ ఇవ్వకుండా నాకు పోటీగా అయితే అడుస్తుంది. చూసారా, ఈ విధంగా అయితే కన్నా చిన్న మంట మీద అయితే ఫస్ట్ పెద్ద మంట మీద అయితే బాగా ఉడికినిస్తాను. తర్వాత చిన్న మంట మీద మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి. అదే విధంగానే చూశారు కదా, వంట అయితే రెడీ అయిపోయింది. కొబ్బరి వాళ్ళకి ఇచ్చినాను, వాళ్ళు తినంగా మన తర్వాత నేను వాళ్ళకి ప్లేట్లు పెట్టియంగా తర్వాత కూడా మిగతా వచ్చేసి ఆ వంట రూమ్లో అయితే పెట్టేస్తాను. చూశారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి, దయచేసి సపోర్ట్ అయితే చేయండి. ఈ మధ్య నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్క వీడియోకి అయితే కన్నా నాకైతే సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ నాకు ఇంకా ఇలాగే ఉండాలని చెప్పేసి నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ కూడా దగ్గర ఇప్పుడు 3 లక్షల మందికి వస్తున్నారు. తొందరలో అది కూడా కంప్లీట్ చేసుకుంటుందని ఒక ఆశ. చూశారు కదా, మీరు సపోర్ట్ చేస్తారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే కన్నా అప్లోడ్ చేస్తున్నాను, దయచేసి సపోర్ట్ అయితే చేయండి.